క్యాప్సికంతో ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా క్యాప్సికం తీసుకునేసి శుభ్రంగా కడిగి ఈ టైప్లో తొడెంలో లోపల గింజలు ఇవన్నీ తీసేసుకునేసి ఇలా సన్న ముక్కలు కట్ చేసి ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి వేరుచెనగ పప్పులు వేసి ఇలా వేగనిచ్చి ఎండి కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి కట్ చేసిన ఈ క్యాప్సికం ముక్కలన్నీ దాంట్లో వేసి సాల్ట్ వేసుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టి మిక్సీ జార్లో ఇవన్నీ వేసి ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టి అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి చిటికెడు పసుపు, సాల్ట్, కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఫ్రై చేసి కారం కూడా వేసి ధనియాల పొడి వేసి ఇలా ఫ్రై చేసి పెరుగు వేసుకునేసి కొంచెం ఉడికించి ఆ తర్వాత ఫ్రై చేసిన క్యాప్సికం వేసి ఇలా మిక్స్ చేసి నీళ్లు పోసి ఇలా బాగా ఉడికించుకునేసి ఆ తర్వాత కసూరి మేతి వేసి కొద్దిగా అలా ఉడికించి ఆ తర్వాత కొత్తిమీర వేసుకునేసి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్.